హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమంత్ శ్రీరామ్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ అనే పేరుని టీజీగా మార్చబోతున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోబోతుంది. అసలు ప్రజల్లో ఎలా ఉన్నది, టీఎస్ ఉంటేనే బాగుంటుందా లేదా టీజీ ఉంటే బెటర్ అనుకుంటారా అనేది ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. టీఎస్ని టీజీగా మారిస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు అసలు? బాగుంటుంది సార్. అంటే దేని గురించి? దేని గురించి అంటే మనకు ముందు నుంచి టీఎస్ ఉండే. అయితే రేవంత్ రెడ్డి ఇంతకు ముందు అన్నాడు టీఎస్ కాదు టీజీ చేయాలని ఆయన ఫస్టే అనుకున్నాడు. అని అనుకున్నట్ల ప్రభుత్వం బి చేంజ్ అయింది. దాని గురించి టీజీ చేయడం బి మంచిదే అనుకుంటున్నాం మా ఒపీనియన్. వాళ్ళ పెట్టిన పేరుని మార్చడానికి అంటే అహంకారంగానే, అంటే కొంతమంది అనుకునే ఎలా ఉండొచ్చు కదా, అహంకారంతో మారుస్తున్నాడు లేదంటే వాళ్ళ పెట్టిన పేరు ఎందుకు ఉండాలని ఇక్కడ. అలానే కాదు సార్, ముందే చెప్పారు. గవర్నమెంట్ రాకముందే ఆల్రెడీ టీఎస్ను టీజీగా మారుస్తామని ముందే చెప్పారు. గవర్నమెంట్ రాకముందే చెప్పారు కదా. ఇప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే చేంజ్ అవుతలేరు కదా, అది బి గమనించాలి. టీఎస్కి టీజీకి అంటే డిఫరెన్స్ ఏంటనుకుంటారు మీరు అసలు? ఇప్పుడు టీఎస్ అంటే సార్ ఫస్ట్ తెలంగాణ స్టేట్ అని ఉండే. ఇప్పుడు దీనిది ఏముందో అంత నాకు ఐడియా లేదు, కానీ కాకుంటే నాకు తెలిసినంత వరకు అయితే టీజీ పెట్టడం మంచిదే అనుకుంటున్నాను, నా ఒపీనియన్. అంటే దీని మీద గవర్నమెంట్ విమర్శలు చేసే అంశం ఏమన్నా ఉండొచ్చు అనుకుంటున్నారా? చూడండి సార్, ప్రతిపక్షం అన్నాక కంపల్సరీ దేనిపైన విమర్శలు చేయడం వల్ల బాధ్యత. గవర్నమెంట్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటుంది. తీసుకోదనుకోకపోవడం తప్పని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇదనే కాదు, ఏదైనా ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతి దానిపైన వాళ్ళు సంధించడం అనేది కామన్ సార్. మేమైతే యాక్సెప్ట్ చేస్తున్నాం టీజీకి.